6.5 దశాబ్దాల తర్వాత కేంద్ర సర్కార్ కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. సామాన్యులు సైతం ఐటీ ఫైలింగ్ చేసేలా ఐటీ చట్టంలో మార్పులు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాబోతున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సామాన్యులు సైతం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ రిటర్న్స్ చేసేలా చట్టంలో మార్పులు చేర్పులు చేర్చారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అలాగే సవరించిన పన్ను రిటర్న్ల దాఖలు గడువును కూడా పెంచారు. డిసెంబర్ 31 నుంచి ఈ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. To an extent of 1/4 of the tax liability in the new regime. MAT is proposed to be made final tax, so there will be no further credit accumulation from 1st April 2026. In line with this change, the rate of final tax is being reduced to 14% from the current MAT rate of 15%. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. ఈ కొత్త చట్టం పన్ను రేట్లలో మార్పుల కంటే పన్ను చెల్లింపు ప్రక్రియను సరళీకరించడం, వివాదాలను తగ్గించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. సంక్లిష్టత తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 700కు పైగా సెక్షన్లున్న పాత చట్టం స్థానంలో 534 సెక్షన్లతో కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చట్టంలోని పదజాలాన్ని కేంద్రం మార్చింది. టెక్నాలజీ సాయంతో పన్నుల లెక్కింపు, చెల్లింపును మరింత పారదర్శకంగా కేంద్రం మార్చింది. ఇప్పటి వరకు మనం ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే పదాలు ఐటీ ఫైలింగ్ లో ఉండేవి. ఇక నుంచి ఈ రెండింటినీ ఒకే ట్యాక్స్ ఇయర్ గా పిలవనున్నారు. ఇది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు గందరగోళం తప్పుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక బడ్జెట్లో వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. స్టాండర్డ్ డిడక్షన్ ను 75,000 నుంచి ₹1,00,000 కేంద్రం పెంచింది. దీనివల్ల కొత్త పన్ను విధానంలో 12,75,000 వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గించారు. విద్య, వైద్యంపై టీసీఎస్ 5% నుంచి 2%కి తగ్గించారు. మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలకు కూడా టీసీఎస్ తగ్గించారు. ఆదాయపు పన్ను అంశంలో మరో కీలక ప్రకటన చేసింది కేంద్రం. పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపునిచ్చారు. ఎవరైనా పన్ను ఎగవేస్తే 30% పెనాల్టీ విధించాలని నిర్ణయించారు. అంటే తమ ఆదాయాన్ని దాచిపెట్టే వారికి ఇకపై 30% వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.